ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 147వ కీర్తన 13వ వచనం. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన గుమ్మాలు, మన గడియలంతా దేవుడు బలపరుస్తానంటున్నాడు. మన మధ్యలో మన బిడ్డని దేవుడు ఆశీర్వదిస్తాను అని దేవుడు మనల్ని దీవించాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఆశీర్వాదపు పలుకులండి ఇవి. మన గుమ్మాలంటే ఈ లోకంలో మనల్ని అనేక మంది మనుషులు ఇతన్ని తీసివేయాలి, ఇతన్ని చెట్టును పెరికినట్లుగా పెరికి వేయాలి, ఇతనికి శ్రమలు చూపించాలి అని మన మీద శత్రువులు, అంటే మనం ఏం చేయకున్నా కూడా మన మీదకు వ్యతిరేకంగా వచ్చే మనుషులు మన మీదకున్నా కూడా దేవుడు మన గుమ్మాలు, మన గడియాలు బలపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనల్ని స్థిరపరుస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన లోగిట్లో, అంటే మన దగ్గర మన బిడ్డల్ని ఆశీర్వదిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఇవన్నీ జరగాలంటే దేవుడికి లోబడి ఉండాలండి. దేవుని వాక్యానుసారంగా జీవించాలి. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో అది మనం చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. దుష్టుడైన సాతాను మనల్ని శోధించాలని, మనల్ని బాధ పెట్టాలని, దుఃఖ పెట్టాలని ఈ లోకంలో ఉన్నవన్నీ చూపించి సాతాను శోధిస్తున్నప్పుడు సాతాను పైన మనం జయము పొందుకోవాలి, సాతాను పైన మనం విజయం పొందుకోవాలి. సాతాన్ని మనం అనగదొక్కే బిడ్డగా ఉండాలి, చెదగదొక్కే బిడ్డగా ఉండాలండి. అది గర్జించి సింహం వల్లే ఉంది, ఎవరిని మింగివేయాలని చూస్తుంది. సాతాను పైన మనం పూర్తిగా అధికారం పొందుకోవాలండి. అది మన గుమ్మాలు, మన గడియలు అందరు తీసివేయాలి. ఈ లోకంలో నుంచి దేవుని బిడ్డల్ని తీసివేయాలి. వీరిని అల్ప విశ్వాసంలోకి తీసుకొని రావాలి, నరకము పాతాళంలోకి తీసుకొని రావాలి. వీళ్ళ బిడ్డల్ని నాశనం చేయాలి, వీళ్ళ సంతానం నాశనం అయిపోవాలి అని సాతాను పట్టిన మనుషులని శత్రువులు అనుకుంటారండి. అయితే మన దేవుడు ఎప్పుడైతే ఆశీర్వదిస్తాడో, దేవుడు ఎప్పుడైతే దీవిస్తాడో అది ఎవరు ద్వారా ఆగదు. దేవుడు గాని మనల్ని ఆశీర్వదిస్తుంటే ఎవరు మనల్ని పట్టుకొని కిందకు లాగలేరు. సాతాను లాగినా కూడా మనం కిందకు వెళ్ళం. ఏమంటే మనతో దేవుడు ఉన్నాడు, మనం నడిపించేటువంటి దేవుడు, స్థిరపరిచేటువంటి దేవుడు. అయితే మన దేవుడి మాట వినాలి. మన వాక్యము, దేవుడు ఇచ్చిన వాక్యం ఏం చెప్తుంది, దేవుడు కట్టడలు, ఆయన విధులను ఎప్పుడైతే అనుసరిస్తూ దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞలు ఇస్తాడో ఆ వాక్యానుసారంగా జీవిస్తామో దేవుడు మనతో ఉంటాడండి. దేవుడు అందరిలాగా మనల్ని శోధనలో నెట్టివేసి వెళ్ళిపోయే దేవుడు కాదు, గాయం రేపి వెళ్ళిపోయే దేవుడు కాదు. శోధనలో ఉన్నప్పుడు ఆ శోధనలో కూడా మనతో నిలుస్తాడు, మనతో ఉంటాడు, మన వెనకాల ఉంటాడు. నా బిడ్డ ఉంటాడా లేదా? ఇప్పుడు మనం బిడ్డను ఒక దగ్గరికి పంపిస్తాం, అతను ఎలా చేస్తాడు అని మనం దగ్గరికి వెళ్లకుండా దూరం నుంచి మన కళ్ళతో చూస్తాం. అతని మీద ఆపద వచ్చినప్పుడు మనం రక్షించేదానికి ప్రయత్నం చేస్తాం. అదే ప్రేమ అంటే దేవుడిది కూడా. మనని శోధనలోకి నెట్టివేసి వెనక్కి వెళ్ళడం మనం చూస్తాడు. మన వల్ల తట్టుకోలేని శ్రమలకైతే మనల్ని అప్పచెప్పడు. మనం ఎక్కువ ఇబ్బందులు పడుతున్నామంటే ఆయన కుడి హస్తంతో మనల్ని పట్టుకొని ఆ శోధన నుంచి లాగేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. కాబట్టి మన గుమ్మాలు కావచ్చు, గడియలు కావచ్చు, ఎవరైతే తీసివేయాలి, ఎవరైతే నాశనం చేయాలి, ఎవరైతే బిడ్డని హింసించాలా, ఎవరైతే బిడ్డని అలా చేయాలి ఇలా చేయాలని మన మీదకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ఆ వ్యతిరేకంగా ఏ ఆయుధము రూపింపబడకుండా దేవుడు మనతో ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఎప్పుడైతే వేరే వాళ్ళని బాధ పెట్టి దుఃఖ పెట్టి అప్పుడు దేవుడే నా పక్షాన్ని యుద్ధం చేస్తాడంటే చెయ్యడు. మన మీదకి అన్యాయంగా మనుషులు వచ్చినప్పుడు, మనం దేవుని సేవ కావచ్చు, ఈ లోకంలో మన పని మనం చేసుకున్నప్పుడు అన్యాయంగా మనుషులు వచ్చినప్పుడు మనం ఆశ్రయించేది యేసయ్యనైతే యేసయ్య రక్షిస్తాడు. మనం యేసయ్యని ఆశ్రయించుకుంటే ఎవరు రక్షిస్తారు? మనల్ని ఎవరు రక్షించే వాళ్ళు లేరు. మనల్ని సాతాను ఇంకా ఇబ్బందుల్లోకి తీసుకొని వెళ్తుంది, శ్రమల్లోకి తీసుకొని వెళ్తుంది, బాధల్లోకి తీసుకొని వెళ్తుంది. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే అబ్రహాం గారిని దేవుడు ఎంతగా ఆశీర్వదించారో, దేవుడు గొప్ప ఆస్తిమంతుడుగా చేశాడు. అయినా కూడా అబ్రహాం గారికి కూడా పరీక్షలు తప్పలా. ఇస్సాకు గాని బలివమని దేవుడు కొండ మీద కూడా పంపించాడు. అంటే అంత గొప్ప విశ్వాసులకే దేవుడు పరీక్ష పెట్టాడంటే మనం ఏ పాటి వారు, మనకు కూడా పరీక్షలు ఉంటాయి.
మనకు కూడా శ్రమలు ఉంటాయి, మనకు కూడా ఇబ్బందులు ఉంటాయి, మనకు కూడా కష్టాలు ఉంటాయి, మనకి శోధన ఉంటుంది. మనం ఈ లోకంలో ఎంతగానో బాధలు అనుభవించాలి. దేవుడిని కూడా సాతాను శోధించింది. మనం ఏ పాటి వారం అయితే ఆ శోధన అయితే మన బలంతోటో, మన తెలివితోటో, మన శక్తితోటో, మన అధికారంతో మనం జయించలేం. కానీ ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గరికి వెళ్తామయ్యా, శోధన జయించడానికి శక్తిని దయచేయని ప్రభువా, విజయము దయచేయని నాయన. దుష్టుడైన సాతాను మమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నాడయ్యా, మమ్మల్ని దుఃఖ పెట్టాలని, మమ్మల్ని శోధనలోకి నెట్టివేయాలని, మమ్మల్ని ఎంతగానో శ్రమలకు గురి చేయాలని, మమ్మల్ని ఎంతగానో ఇబ్బందులకి గురి చేయాలని, మమ్మల్ని ఎంతగానో అయ్యా శోధన, బాధ, వేదనకి గురి చేయాలని సాతాను చూస్తుందని మనం ఎప్పుడైతే దేవుడి దగ్గరికి మనం పోయి రిక్వెస్ట్ అడుగుతామో, దేవుడు ఆ రిక్వెస్ట్ ని చూసి మనకి మంచి జవాబునిస్తారండి యేసుక్రీస్తు వారు. కాబట్టి మన చూపు పరిశుద్ధంగా ఉండాలి, మన నడక పరిశుద్ధంగా ఉండాలి, మన జీవితం పరిశుద్ధంగా ఉండాలి. మనం ప్రతి ఒక్కటి మనం ఏం చూస్తున్నాం, మనం ఏమి వింటున్నాం, అవన్నీ ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటాయో దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అండి. ఇప్పుడు ఒక పక్షి ఉంది, ఆ పక్షి ఎప్పుడు తృప్తి పడుతుంది అంటే దాన్ని గింజలు వేస్తేనే తృప్తి పడుతుంది. అంటే మనం గుప్పెరు నిండా తీసుకొని చిన్న పక్షికి గింజలు వేస్తే అది కడుపు నిండా తిని వెళ్ళిపోతుంది. మన గుప్పిళ్ళు పక్షిని తృప్తి పరుస్తుంటే బాధలు మనల్ని ఎవరు తృప్తి పరుస్తారంటే దేవుడే తృప్తి పరుస్తారు. ఈ భూమి దేవుడు పాదపీఠమై ఉంది కాబట్టి దేవుడు గుప్పిళ్ళు ఎంత పెద్దదండి. అంటే మనం ఊహించుకుంటే ఆకాశం మన సింహాసనమై ఉంది, మనం ఇంత ఉన్నాం దేవుడు ముందు. దేవుడు ఆయన గుప్పిలతో మనకిస్తే మనకి ఎంత వస్తుంది. మన పక్షిని మనం ఇంత పక్షికి మనం ఇన్ని గింజలు పెడితే అది ఎలా తృప్తి పడుతుందో, మనకి దేవుడు ఇంత ఆశీర్వాదాలు ఇస్తే మనం కూడా అంతగానే తృప్తి పడతాం. కాబట్టి మనం దేవుడు పాదాల దగ్గర ఉండాలి, దీనంగా ఉండాలి. మనము దరిద్రులుగా లేకుండా దేవుడు పరిశుద్ధ పరుస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కడపటి వారిని మొదటి వారుగా చేస్తారు, తోకగా ఉన్నటువంటి వాడిని తలగా చేస్తారు. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు, ఇంత రక్షణను మనకిస్తున్నాడు. దేవుడు మనం రక్షించేదానికి తన్ను తానే పరలోక రాజ్యాన్ని వదులుకొని వచ్చేసారండి. లోకంలోకి తగ్గించుకొని వచ్చారు. మనుషుల చేత ఉమ్ము వేపించుకున్నారు, కొట్టించుకున్నారు, తిట్టించుకున్నారు. దేనికంటే మనల్ని ప్రేమించారు, మనల్ని ఆశీర్వదించాలని, పరలోక రాజ్యంలో ఆయన ఉండే స్థానంలో మనల్ని కూడా అక్కడ తీసుకొని వెళ్ళాలని దేవుడు ప్రేమ అంత గొప్పగా ఉంది. కాబట్టి మనం దేనికి బాధపడకుండా, దిగులు పడకుండా, శోధనలోకి, ఇబ్బందుల్లోకి వెళ్లకుండా, మన గడియలు, అదేవిధంగా మన బొమ్మలు ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టడం చూస్తే దేవుడు చూసుకుంటాడు. కాబట్టి మన దగ్గర మన పిల్లలు కూడా ఆశీర్వదించేదిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయనకు లోబడి తగ్గించుకుని ఆయన సేవలు మన ముందు కొనసాగునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, అయ్యా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, రక్షించండి అయ్యా, స్థిరపరచండి, బలపరచండి అయ్యా. అయ్యా మా లోకిట్లో యేసయ్యా మా బిడ్డలను ఆశీర్వదిస్తున్న దేవా, మా గుమ్మాలు, మా గడియలయ్యా ఎవరైతే తీసివేయాలి, బిడ్డ నాశనం అయిపోవాలని ఎంతమంది శత్రువులు అయితే మాకు వ్యతిరేకంగా ఉన్నారు నాయన, ఆ శత్రువుల పైన మాకు జయము దయచేయని ప్రభువా, విజయము దయచేయని నాయన, శత్రువుల పైన అధికారము దయచేయని నాయన. శత్రువులు మా మోకాల కింద అనగదొక్కే శక్తిని, చెతకదొక్కే శక్తిని, శత్రువుల్ని పతనం చేసే అధికారాన్ని, శక్తిని మాకు దయచేయండి అయ్యా. శత్రువులు అంటే మనుషుల్ని కాదు నాయన, మనుషులు అంటే దురాత్మే మా శత్రువులు. కాబట్టి సాతాను పైన దేవా, మనుషులు మారు మనసులోకి రావాలి. మనుషులందరూ మంచివారు కాబట్టి దుష్టుని, దుర్మార్గు నుంచి వాళ్ళని కూడా తప్పించి మీ కృపలో కాపాడమని అడుగుచున్నామయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోట నడునికి మేలు, అది మోపిన వాడు యెహోవా అని వాక్యం సెలవిస్తుంది. మీ కాడి మోసదని సహాయం దయచేసి దీవించి ఆశించి రక్షించమని అడుగుచున్నామయ్యా. అదేవిధంగా చనిపోయిన వారి గురించి అయితే కాదు కానీ వాళ్ళు బంధువర్గాలు, రక్త సంబంధికులు, శ్రేయభిలాషులు, కొలిక్స్ని కాపాడండి అయ్యా. చనిపోయిన వారైతే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు ప్రభువా. మేమైతే వాళ్ళని చూడలేమయ్యా. ఎప్పటికైనా చూస్తామని నిరీక్షణ ఎప్పుడు వస్తుందంటే మీ బిడ్డలుగా జీవిస్తే, మీ బిడ్డలుగా బ్రతికితే, మీ బిడ్డలుగా ఎప్పుడైతే ఉంటే రెండోసారి చూస్తామని నిరీక్షణ ఉంటుంది. కాబట్టి సహాయం దయచేయండి.
గాయం రేపేది మీరు గాయం కట్టమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. యేసయ్యా మీ కృపలో కాపాడండి. భర్త భార్యను ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలా, వారిద్దరు కలిసి ఉండాలా, వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి, వాళ్ళ సంతానాన్ని ఆశీర్వదించండి అయ్యా. బిడ్డలు లేకుంటే బిడ్డలు దయచేయండి. క్రీస్తుని బడుకోవాలి, కుటుంబం కట్టుకోవాలి, సీయోనులో ఉండి ఆశీర్వదించండి అయ్యా. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దైందును వద్దున ముఖ్యంగా మీ దైందును వర్దిల్లాలి, మీ సేవ చేయాలి, మీ కాడి మోయాలి. ఏ వయసు వారైనా మీరు ఇచ్చిన కొత్త దయా కిరీటాన్ని బట్టి స్తోత్రం. మీకు ఉపయోగపడే పాత్రలుగా కాపాడండి అయ్యా. ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్ ఐసీ రెంటల్ సెక్కులు మరణ పడకల పేరు స్వస్థపరచండి అయ్యా. ఎవరైతే ప్రయాణ బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్ మార్గం, ఫ్లైట్ మార్గం, ఏ వాహనం కాపాడు గమ్యస్థానం క్షేమంగా చేర్చమని అడుగుచున్నామయ్యా. దేశం మీద దేశ యుద్ధాలు తీసుకువెండి. జెరూసలేంని, ఇస్రాయల్ దేశాన్ని కాపాడండి. ఇరాన్, ఇరాక్ని, బ్రెజిల్ని, అమెరికాని కావచ్చు, భారతదేశాన్ని కావచ్చు, రష్యాని కావచ్చు, ఉక్రెయిన్, ఏ దేశానికి సమస్యలు లేకుండా గ్యాస్, డీజిల్, పెట్రోల్ కరువు లేకుండా కాపాడమని మీ పాదాల దగ్గరికి వస్తున్నామయ్యా. పరీక్షలు రాసేటువంటి బిడ్డలను కాపాడండి. పరీక్షలు రాయిపోతున్న బిడ్డలను కాపాడండి. పరీక్షలు రాసి అయిపోయిన బిడ్డలను కాపాడండి అయ్యా. ఏ సంవత్సరం కాస్త ఎగ్జామ్ పాస్ అవ్వాలో, మంచి మార్కులు తెచ్చుకోవాలా, ఆశీర్వదించండి అయ్యా. పక్షుల్ని కావచ్చు, జంతువుల్ని కావచ్చు, చెట్లని కావచ్చు, మనుషుల్ని కావచ్చు, ఈ లోకంలో నేచర్ని కావచ్చు కాపాడండి అయ్యా. ఎటువంటి సమస్యలు, అపాయాలు, గండాలు, సాతాను శోధన లేకుండా మీరు యోబు గారి చుట్టూ కంచి వేసినట్టుగా మా చుట్టూ కంచి వేసి రక్షించి కాపాడమని అడుగుచున్నాను ప్రభువా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దిన కాలపు దేవుని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినతులుచున్నాను మా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. Praise the Lord. God bless you. Have a great day.